హే గాయ్స్, వెల్కమ్ టు శ్రుతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ పంచకాయ బిర్యానీ. ముందుగా చేతులకి అండ్ కత్తికి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే మరకలు పోవు. పచ్చిగా ఉన్న పంచకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పంచకాయను కట్ చేసిన ప్రతిసారి కాయకి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే పంచకాయ నల్లగా అయిపోతుంది. ఇప్పుడు పంచకాయకి చుట్టూ ఉన్న తోల్ని కట్ చేసుకోండి, ఇది మనకు అవసరం లేదు. హాఫ్గా కట్ చేసి మధ్యలో ఉన్న పార్ట్ని కూడా కట్ చేయండి, అది కూడా మనకు అవసరం లేదు. ముక్కలకి మంచిగా ఆయిల్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. వీటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన ముక్కల్ని సాల్ట్ అండ్ పసుపు వేసిన వాటర్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన వాటర్లో కట్ చేసి పెట్టుకున్న పంచకాయ ముక్కలు వేసుకోండి. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పంచకాయ ముక్కల్ని ఇంకో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ 2 tablespoons, గీ 1 tablespoon, పచ్చిమిరపకాయలు 6, ఆనియన్స్ 2, పుదీనా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం 3 tablespoons, పసుపు 1 tablespoon వేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పంచకాయ ముక్కలు ఇందులో వేసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. 5 minutes కుక్ అయిన తర్వాత మూత తీసేసి ఉప్పు 2 tablespoons, కారం 3 tablespoons, ధనియాల పొడి 1 tablespoon, గరం మసాలా 1 tablespoon, జీలకర్ర పొడి 1 tablespoon, పెరుగు 4 tablespoons, హాఫ్ లెమన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా వాటర్ 1.5 cup వేసుకొని మూత పెట్టి ఒక 10 minutes కుక్ అవ్వనివ్వండి. 10 minutes తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని ప్రిపేర్ చేద్దాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిని, మిరియాలు, బగారా ఆకు, స్టార్, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 tablespoon, నెయ్యి 1 tablespoon, ఉప్పు తగినంత, సగం నిమ్మకాయ పిండుకోండి. వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత వాటర్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ వేసుకోండి. పైన ఉన్న ఈ మసాలాలన్నీ తీసేయండి. ఆల్రెడీ అవి వాటర్లో అబ్జర్వ్ అయిపోతాయి, సో అవసరం లేదు, తీసేసుకోండి. రైస్ 80% కుక్ అయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బిర్యానీ గిన్నె తీసుకొని గీ వేసుకొని గిన్నెకి మొత్తం అప్లై చేసుకోండి. కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న పంచకాయని కొద్ది కొద్దిగా వేసుకోండి. దీన్ని పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కొద్ది కొద్దిగా వేసుకోండి. కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. దీనిపైన పంచకాయ కర్రీని ఇంకో లేయర్గా వేసుకోండి. రైస్ వేసుకొని ఇంకో లేయర్లో ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోండి. కట్ చేసిన నిమ్మకాయ ఒకటి పిండుకోండి అండ్ అలాగే నెయ్యి 2 tablespoons పైన చల్లుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 15 minutes ఉంచుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 minutes అలా వదిలేయండి. అంతే, వేడి వేడి పంచకాయ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share, subscribe.